ఇంద్రజిత్ ఆకాశంలో కనిపించకుండా మాయా ప్రయోగాలతో యుద్ధం కొనసాగించాడు. రాముడు ధైర్యంగా ఎదుర్కొంటూ, లక్ష్మణుడు రణరంగంలో సమర్థంగా పోరాడుతూ ఉన్నాడు. లక్ష్మణుడు రాక్షస మాయలు ఎంతకాలం తనను అడ్డుకోగలవో చూద్దామని సవాలు విసిరాడు. అకస్మాత్తుగా ఇంద్రజిత్ తన గుప్త ఆయుధమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం లంకేశ్వరుడైన శివుడి అనుగ్రహంతో అత్యంత బలమైనది. అది లక్ష్మణుడి ఛాతీలో బలంగా తాకి అతన్ని భూమికి పడేసింది. అతని శరీరం రక్తంలో మునిగిపోగా అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాడు. లక్ష్మణుడి పరిస్థితిని చూసి రాముడు ఆవేదనతో కుంగిపోయాడు. అతను లక్ష్మణుడు లేకుండా ఈ యుద్ధానికి తనకు అర్థం లేదని, లక్ష్మణుడు తన జీవనాధారం అని, అతని లేని పరిస్థితిని తట్టుకోలేనని బాధతో అన్నాడు. వానరులు, అంగదుడు, జాంబవంతుడు కూడా దిగులుగా నిలిచారు. జాంబవంతుడి సూచన మేరకు హనుమంతుడు లంకలో ఉన్న వైద్యుడైన సుషేణుడిని ఎత్తుకు వచ్చి తీసుకువచ్చాడు. సుషేణుడు లక్ష్మణుడికి ప్రాణం తిరిగి రావాలంటే హిమాలయాల్లో లభించే సంజీవని ఔషధం అవసరమని తెలిపాడు. ఆయన చెప్పిన 4 ముఖ్యమైన ఔషధాలు ఇవి: సంజీవని ప్రాణం తిరిగించేది, విశల్యకరణి గాయాలను తగ్గించేది, సంధానకరణి రక్తస్రావాన్ని ఆపేది, సవర్ణకరణి శరీరాన్ని బలపరిచేది. హనుమంతుడు ఈ బాధ్యతను స్వీకరించి ప్రాణాలను కాపాడే ఔషధాలను తెచ్చే కర్తవ్యాన్ని తన పుణ్యంగా భావించాడు. ఎటువంటి అడ్డంకులు తనను అడ్డుకోలేవని ప్రకటించాడు. అనంతరం గగనాన్ని చీల్చుకుంటూ ఉత్తర దిశగా హిమాలయాల వైపు బయలుదేరాడు. అతని వేగంతో ఆకాశం దద్దరిల్లగా దేవతలు ఆయనకు ఆశీర్వాదాలు అందించారు.